బొమ్మ పెట్టుండ్రి. దిస్ ఈస్ ద డిమాండ్ ఫ్రమ్ తెలంగాణ. ఎంటైర్ బీజేపీ నుంచి వస్తున్నటువంటి డిమాండ్, రేషన్ షాపుల దగ్గర నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టియండి. ఎందుకంటే మీరు ఇచ్చేది కిలో, మేము ఇచ్చేది 5 కిలోలు కాబట్టి. పోనీ చూడసక్కనమ్మ వీళ్ళేమన్నా అందంగా ఉన్నారా? వీళ్ళ మేనిఫెస్టోలు ఇచ్చిందేమన్నా ఇంప్లిమెంట్ చేసిర్రా? లేకపోతే ఆ పక్కనే ఇంకో రాష్ట్రం ఉంటుంది కర్ణాటక, గాడ కూడా కాంగ్రెసే ఉన్నది. గా కాంగ్రెస్ వాళ్ళు ఏమిస్తుర్రో మీరేమిస్తుర్రో చూడురి. కాంగ్రెస్ కర్ణాటకలో ఏమిస్తుందో ఒక్కసారి తెలంగాణ సివిల్ సప్లై మంత్రి గారు చూడాలి. ఏమిస్తుంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ? అన్నభాగ్య స్కీమ్ అని ఇస్తుంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇచ్చే అన్నభాగ్య స్కీమ్లో కందిపప్పు ఇస్తున్నారు, మంచి నూనె ఇస్తున్నారు, రాగులు ఇస్తున్నారు, చక్కెర ఇస్తున్నారు, గోధుమలు ఇస్తున్నారు. ఈ గోధుమలు కూడా భారత ప్రభుత్వమే ఇస్తుంది. కర్ణాటకలో రేషన్ కార్డు మీద ప్రజా పంపిణీ వ్యవస్థ పీడిఎస్ సిస్టమ్ ద్వారా అన్నభాగ్య స్కీమ్ అనే కింద రైస్ ఒక దిక్కు, బియ్యం రైస్ ఒక దిక్కు, మిగతా వస్తువులు ఒక దిక్కు పెట్టి కందిపప్పు, మంచి నూనె, రాగులు, చక్కెర, గోధుమలు ఈ 5ంటిని కలిపి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో పంపిణీ చేస్తుంది. అక్కడ వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఇంకో పని చేసిర్రు. వాళ్ళు ఏం పని చేసిర్రు? ఎవరికన్నా బియ్యం తినుడు ఇష్టం లేకపోతే మీరు బియ్యం తీసుకోము అని అంటే ఈ 5 వస్తువుల్ని వాళ్ళు ఉచితంగా ఇస్తా ఉంది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మీరెందుకు ఇయ్యారు రేవంత్ రెడ్డి గారు? మీరు కూడా ఇవ్వాలి కదా. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినాకనే కదా తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టో రాసింది. ఏది మరి తెలంగాణ ప్రజల ఆహార భద్రత ఏది? మిల్లెట్లేవి, రాగులేవి, గోధుమలేవి? ఎందుకు మీరు ఆహార భద్రత కార్యక్రమాన్ని ఈ రోజు దాకా సమీక్షించలేకపోయినరో ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. కర్ణాటకలో 5 కిలోలు భారత ప్రభుత్వం ఇస్తే కర్ణాటక ప్రభుత్వం 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తుంది. కర్ణాటకలో భారత ప్రభుత్వం ఇచ్చే 5 కిలోల బియ్యంతో పాటు ఇంకో 5 కిలోలు కలిపి ఇష్టం ఉంటే 10 కిలోల ఉచిత బియ్యం తీసుకోండి. లేదా మీకు బియ్యం నచ్చకపోతే కందిపప్పు, మంచి నూనె, రాగులు, చక్కెర, గోధుమలు తీసుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ అన్నభాగ్య స్కీమ్ ఆఫ్ కర్ణాటక. మీరే మార్చిరే మరి? కేంద్రం ఇచ్చే గోధుమలు వద్దంటిరి, కేంద్రం ఇచ్చే బియ్యం తీసుకోబడితిరి, కేంద్రం ఇచ్చే పైసలు తీసుకోబడితిరి. పేరు మాత్రం మీది పెట్టుకొని ప్రచారం మాత్రం మీది వేసుకోవడం అనేది నిజంగా తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ ట్విట్టర్లో పోస్ట్ చేసిన దాని మీదనే నేను మాట్లాడుతున్నాను కాబట్టి మళ్ళీ నేను అనలేదు, నా ట్విట్టర్లో మా పిఏ పోస్ట్ చేసిందని తప్పించుకునే ప్రయత్నాలు చేయకండి. దయచేసి సరిదిద్దుకోండి. ఇప్పటికైనా రేపు జరగబోయేటువంటి స్మార్ట్ కార్డుల పంపిణీలో పేరుకొక 10 ముఖ్యమంత్రి గారితో పంపిణీ చేపించి మిగతా కార్డులన్నీ క్యాన్సిల్ చేసి కొత్త కార్డుల మీద నరేంద్ర మోడీ గారి బొమ్మ పెట్టాలని బరాబరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెట్టకపోతే ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, రేషన్ డీలర్లకి మీరు ఇస్తాన్న గౌరవ వేతనం, రేషన్ షాపులలో ఇచ్చే మిగతా వస్తువుల పట్ల కూడా రేపు ముఖ్యమంత్రి సంగారెడ్డికి వచ్చినప్పుడు సవరణ వివరణ ఇవ్వాలి. పక్కన కర్ణాటక వాళ్ళు ఇస్తున్నట్టు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో కూడా చెప్పి చెంపలేసుకుంటే బాగుంటుంది అనేది స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 2 సంవత్సరాల 9 నెలల్లో మేము కొత్త కార్డు ఇయ్యక తప్పు చేసినాం, ఇచ్చే కార్డుల మీద మోడీ గారి ఫోటో ప్రింట్ చేయక తప్పు చేసినాం అని తప్పు ఒప్పుకొని తెలంగాణ సమాజానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లైస్ మంత్రి గారు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్డుల పంపిణీని వెంటనే నిలిపివేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దీని మీద మోడీ గారి ఫోటో లేదు కాబట్టి ఖచ్చితంగా వీటిని ఆపాలని మేము మరొకసారి వినమ్రపూర్వకంగా ఒకరోజు ముందే మీకు చెప్తా ఉన్నాం. రేపు కార్యక్రమాల్లో డిస్టర్బెన్స్ జరిగితే, గొడవలు జరిగితే దానికి భారతీయ జనతా పార్టీని బాధ్యత వహించొద్దని మీరు ఈ సందర్భంగా ఆలోచించుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. నేను అందుకనే రేషన్ కార్డు ఇవ్వద్దంటలేనన్న. ఆపి పాత రేషన్ కార్డులు ఆల్రెడీ ఉన్నాయన్న 90 లక్షలు, మీరు ఇచ్చేటి కొత్తవి 16. కానీ మీరు 2 సంవత్సరాల 9 నెలల తర్వాత పాత కారెట్లు కొత్త కారెట్లు అన్నీ తీసి ఇంటింటికి మీ బొమ్మ ఉన్న కారెట్ ఇస్తుర్రు. మీ బొమ్మ పొద్దున్నెత్తే చూడాలని, ఆ బొమ్మను చూసి రేషన్ కార్డు పోవాలని మీరు అట్లా ఇచ్చుకుంటున్నారు. ఇది అనవసరమైనటువంటి
డబ్బు వృధా చేసే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు. మీకు నిజంగా నిజాయితీ ఉండి పేద ప్రజలకు ఆహార భద్రత ఇవ్వాలని ఉంటే కర్ణాటకలో ఇచ్చినట్టు ఇయ్యండ్రి, మధ్యప్రదేశ్లో ఇచ్చినట్టు ఇయ్యండ్రి, లేదా గుజరాత్లో ఇస్తున్నట్టు ఇయ్యండ్రి, సరుకులు పెంచుండ్రి, ప్రధానమంత్రి ఫోటో పెట్టుర్రి, రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఇయ్యండ్రి, మిల్లెట్లు ఇయ్యండ్రి, రాగులు ఇయ్యండ్రి, గోధుమలు ఇయ్యండ్రి, ఇట్లా ఇయ్యండ్రి. ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఉండాలి తప్ప ప్రచారం ఎక్కువ, పని తక్కువ చేయొద్దని కాంగ్రెస్ పెద్దలకి ఈ సందర్భంగా నేను సూచిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రతిదాని